హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. అయితే నాకు ఈరోజు బిర్యానీ చేయాలని అనిపించింది. అయితే నేను ఆల్రెడీ బిర్యానీ అయితే వండుకున్నాను. అయితే నాకు చాలా ఆకలి అవుతుంది. నేను అందుకే ఫస్ట్ బిర్యానీ వేసుకొని తిన్నాను. తిన్నాక అయితే నాకు చాలా బాగా కుదిరింది బిర్యానీ అని నేను మళ్ళీ ఇంకొకసారి అయితే వేసుకొని తిన్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. తిన్నాకైతే దాని రెసిపీ అయితే పెట్టాను చూడండి. అయితే నేను ఫస్ట్ కడాయి అయితే తీసుకున్నాక దానిలో ఆయిల్ 3 స్పూన్స్ ఆఫ్ నెయ్యి అయితే వేశాను. నేను ఆనియన్స్ అయితే ఆల్రెడీ తీసి దాన్ని వాష్ చేసి కట్ చేసి అయితే పెట్టుకున్నాను. నేనైతే బిర్యానీ 1.5 kg అయితే వండుతున్నాను. అయితే దానికైతే 5 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఆల్రెడీ కట్ చేసి స్లైసెస్ చేసి పెట్టుకున్నాను. అయితే ఈ వీడియోలో అయితే నేను చూపించలేదు, వీడియో చాలా లాంగ్ అయిపోతుందని అనుకున్నాను. అయితే ప్యాన్లో నూనె నెయ్యి వేసి వెయిట్ చేశాను ఒక 5 minutes తర్వాత. అయితే మీరు ఎలా ఫ్రై ఆనియన్స్ చేసుకుంటారో నాకు కామెంట్లో చెప్పండి. నేనైతే ఎప్పుడు ఆయిల్ ప్లస్ నెయ్యి వేసుకొని ఆనియన్ ఫ్రై చేస్తాను, ఎందుకంటే నెయ్యి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అయితే నేను ఆల్రెడీ ఆనియన్ స్లైస్ చేసుకొని పెట్టుకున్నది అదైతే నూనె వేడయ్యాక వేసాక ఒక 5 minutes వరకు అలానే పెట్టాక నేనైతే కలిపి నేనైతే ఇది సిమ్లో పెట్టేసి అయితే సైడ్లో వెళ్ళిపోయాను. ఎందుకంటే నాకు కొత్తిమీర పుదీనా అనేది క్లీన్ చేసుకునేది ఉండే. అయితే నేను ఇది సైడ్లో సిమ్లో పెట్టి నేను కొత్తిమీర పుదీనా చేస్తున్నాను. క్లీన్ అయితే అయిపోయింది. మళ్ళీ ఒకసారేమో మళ్ళీ రిటర్న్ వచ్చి నేనైతే మళ్ళీ ఫ్రై ఆనియన్స్ని కలిపాను బాగా. ఇంకా ఫ్రై అయితే కాలేదు, నార్మల్లో ఉంది. అయితే నేనైతే మళ్ళీ ఏం చేశాను, ఒక గిన్నెలో అయితే వాటర్ పోసుకొని పుదీనా కొత్తిమీర అయితే బాగా వాష్ చేశాను. ఆ వీడియో అయితే మీకు పెట్టలేదు, ఎందుకంటే అక్కడ కటింగ్ ఇక్కడ కటింగ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. పెడితే మొత్తం వీడియో పెట్టాలని ఆ వీడియోస్ వాష్ చేసే వీడియోస్ అవన్నీ పెట్టే వరకు చాలాసేపు అవుతుంది. బట్ నేను అలా చేయలేదు, ఖాళీ ఓన్లీ బిర్యానీ చేసే రెసిపీ మాత్రమే పెట్టాను. అయితే ఇక్కడ నా ఫ్రై ఆనియన్స్ అయితే అయిపోయింది. నేను సైడ్లో అయితే తీసుకున్నాక దాన్ని ఫ్రై ఆనియన్ ఇట్లనే కుప్ప అనేది చేయకుండా వేరే సపరేట్గా చేసి కుల్ల చేసి అనేది అయితే పెట్టాలి. అయితే ఇక్కడ నేను పప్పు దినుసులు అయితే తీసుకున్నాను. దాంట్లో ఇలాచీ, లవంగం, స్టార్, పట్ట, లవంగం, దాల్చిన చెక్క, ధనియాల పౌడర్ అవైతే తీసుకొని మిక్సీలో వేసి అయితే గ్రైండ్ చేశాను. చికెన్ ఆల్రెడీ వాష్ చేశాను. చికెన్ అయితే 3 times అయితే వాష్ చేశాను. దాంట్లో స్మెల్ బాగా వస్తుంది. బర్డ్ ఫ్లూ వచ్చింది, కానీ ఏం చేస్తాం, చికెన్ తప్పదు కదా, ఇష్టం ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీ తింటారు. నేనైతే చికెన్ని మంచిగా వాష్ చేశాను వెనిగర్ వేసి. అయితే నేను ఇక్కడైతే కొత్తిమీర పుదీనా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. నేనైతే సన్నగా చాప్ చేశాను, బట్ కొత్తిమీరే కొంచెం రఫ్ ఉండే కాడలు, అయినా కానీ వేసాను ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందని. ఆ తర్వాత నేను ఫ్రై ఆనియన్స్ వేసాను. ఈ ఫ్రై ఆనియన్స్ చూస్తే నాకైతే అలీమే గుర్తుకొస్తుంది, ఎప్పుడు తినాలా ఎప్పుడు తెప్పించుకోవాలా అని. కానీ ఏం చేద్దాం, బయట అయితే ఎక్కువ తెప్పించుకోవాల్సింది అంత ఎక్కువ అవసరం లేదని అనుకున్నాను. సండే అన్న తెప్పించుకొని తిందాం అనుకున్నాను. అయితే నేను దాని తర్వాతనేమో కారం వేసాను. నేనైతే 3 spoons వేసాను. మా ఇంట్లో కారం ఎక్కువ తినరు, నార్మల్. అయితే 1.5 kg ఈ బిర్యానీకి అయితే నేనైతే 3 spoons అయితే తీసుకున్నాను. చాలామంది పసుపు అయితే యాడ్ చేయరు, బట్ నేనైతే పసుపు అయితే కంపల్సరీ యాడ్ చేస్తాను, ఎందుకంటే నీచు వాసన రాకుండా. అయితే ఇది వేసుకున్నాను. దాని తర్వాత సాల్ట్, అయితే ఇది పింక్ హిమాలయన్ రాక్ సాల్ట్ అంట. ఇదేమో కొత్తగా అనిపించిందని నేను కొత్తగా తీసుకున్నాను. ఈ సాల్ట్ అయితే వేసాను. దాని తర్వాత నేను చికెన్ మసాలా, అయితే వేసుకున్నాను. దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే నేను 2 spoons అయితే వేసాను. నాకెందుకో ఆ మసాలాలు వేస్తే దాని స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది కలపక ముందే. తర్వాత ఈ నెయ్యి నూనె చల్లారాక అయితే ఈ చికెన్లో అయితే వేసుకున్నాను. ఇంకా నేను ఎక్స్ట్రా ఆయిల్ అనేది వెయ్యలేదు, అది ఎంత వేడి నూనె ఉందో అది చల్లయ్యాక నేను వేసుకున్నాను అంతే. దానికంటే ఇంకెక్కువైతే వేయలేదు. పెరుగు అయితే ఒక హాఫ్ బాయిల్
తీసుకున్నాను అనుకుంటా, ఐ గెస్. అంత ఐడియా లేదు, నేను మెజర్మెంట్తో సహా వేసాను. వేసాక 1 లెమన్ తీసుకున్నాను. దీంట్లో అయితే లెమన్ జ్యూస్ అయితే వేసేసాను. నాకు అప్పుడే చూస్తుంటే దాని టేస్ట్ ఎలా అవుతుందో ఎలా ఉంటుందో అని చాలా భయం అనేది వేసింది. ఎందుకంటే ఇంత కష్టపడైతే మనం చేస్తున్నాము, దాని టేస్ట్ మంచిగా రాలేదంటే బాధ అనేది ఎవరికి అనిపించదు. నేనైతే చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేయడానికి 3 అవర్స్ టైం పట్టింది. 3 అవర్స్ అయిపోయాకనేమో మళ్ళీ గిన్నెలు అనేది తోముకునేది ఉండే, అవి అయితే తోముకున్నాను. సరే వీడియోలోకి అయితే వద్దాం రండి. అయితే ధనియాల పౌడరు, పట్టా లవంగ ఇలాచి పౌడర్, జీలకర్ర పౌడర్ మొత్తం కలిపి అయితే వేసుకున్నాను. మీరు బిర్యానీ చేస్తే ఎంత టైం పడుతుందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. అయితే నేను ఇదంతా మంచిగా కలుపుకున్నాను. నాకు ఎందుకో ఈసారి రెడ్నెస్ కలర్ అనేది అంత రాలేదు. నేనేమో ప్రిజర్వేట్ కలర్స్ అయితే యూజ్ చెయ్యను, ఎందుకంటే ఇవాళ రేపు కలర్స్ యూజ్ చేస్తే ఏమేమో రోగాలు అనేటివి వస్తున్నాయి. కానీ నేను ఏం చేస్తున్నా అంటే నాకు కలర్ అనేది రాలేదని మళ్ళీ ఒక 1/2 స్పూన్ అయితే కారం అయితే వేసాను. అయితే మంచిగా కలిపి అయితే పెట్టాను. నాకైతే ఒకసారి ఎందుకో నా చేతిలోకి వెళ్ళి ఇంట్లో అయితే నేను చూపించలేదు. నా చేతి తీసి ఇంకొక చేతి మీద పెట్టి దాంట్లో నాకి చూశాను. అయితే ఉప్పు కారం గిట్లా అనేది తగ్గిందా లేదా, కరెక్ట్ ఉందా లేదా అవన్నీ చెక్ చేసుకోవాలి కదా. అదంతా చెక్ చేసుకున్నాక నాకు ఎందుకో కారం కొంచెం వేస్తే కలర్ అనేది వస్తుంది, స్పైసీనెస్ రైస్తో దాంతో సెట్ అయిపోతుంది అని అయితే నేను అనుకున్నాను. అయితే దీన్ని మ్యారినేట్ చేసి మంచిగా అయితే కలిపాను. మ్యారినేట్ చేసి మళ్ళీ ఏమో కొంచెం అంతా లెమన్ జ్యూస్ వేసాను. వేసి అయితే దీన్ని మ్యారినేట్ చేసుకుందామని అనుకున్నాను. చూడండి ఎంత బాగా టెంప్టింగ్గా అనిపిస్తుందో చికెన్. అయితే మంచిగా కలుపుకున్నాను. కలిపాక ఏమో దాన్ని రెస్ట్ చేద్దామని ఒక 15-20 మినిట్స్ అన్నా ఇలానే నానబెట్టి పెట్టుకుందాము అని అయితే నేను అనుకున్నాను. నానాల కంపల్సరీ, నానకపోతే దాని టేస్ట్ అనేది అంత బాగుండదు. ఈ చికెన్ నానితే ఎంత సాఫ్ట్ ఉంటుందో అంత మంచిగా అనిపిస్తుంది. అయితే నేను దీన్ని ఒక 20 మినిట్స్ అయితే నానడానికి అయితే పెట్టాను. దాని మీద నుంచి కొత్తిమీర, పుదీనా ప్లస్ ఏమో ఉల్లిగడ్డ వేసాను. అయితే 20 మినిట్స్ అయిపోయింది. దాని సిమ్లో పెట్టి గ్యాస్ మీద అయితే పెట్టాను. దాని పక్కననేమో నేను బిర్యానీ కోసం రైస్ బాయిల్ చేయడానికి అయితే వాటర్ అయితే తీసుకున్నాను. వాటర్ అయితే బాయిల్డ్ అయింది. ఆ వాటర్లో నేను ఆయిల్, ఉప్పు, పట్టా లవంగం, ఇలాచీ, స్టార్, ఆకు, తేజ్పత్తా అంటారు కదా, ఆ తేజ్పత్తా అయితే వేసాను. వేసి ఒకసారి అయితే కలిపాను. అటు సైడ్ ఏమో చికెన్ బి చూడాలి కదా. అయితే రైస్ అయితే నేనైతే సెంటర్లో అయితే కలుపుతూ ఉన్నాను. ఎందుకంటే అలాగే వదిలేస్తే బియ్యం అనేది ముద్దగా అవుతుంది. ఇటు సైడ్ ఏమో చికెన్ సిమ్లో పెట్టి అయితే పెట్టాను. అటు చికెన్ చూస్తున్నాను, ప్లస్ ఇటేమో అన్నం చూస్తున్నాను. మీరు బి ఎంతమంది ఇలా చేస్తారు? సైడ్లో కూర చూస్తారు, అన్నం చూస్తారు. నేనైతే డైలీ అయితే చేస్తాను అలానే. అయితే నా అన్నం అయితే అయిపోయింది. అయితే నేనేమో ఇది ఇట్లా వడగట్టాను. నేనైతే ఏం చేయాలా, ఈడ గిన్నెలు ఉన్నాయి, ఈడేమో కుకింగ్ చేస్తున్నాను. చూసారు కదా చికెన్ అయితే మంచిగా 50% అయితే బాయిల్డ్ అయింది. అయితే దాని తర్వాత ఈ బాయిల్డ్ అయిన రైస్ అంతా వేసి పెట్టాను. దాని తర్వాత దాని మీద గార్లిష్ కోసం కొంచెం పుదీనా, కొత్తిమీర, ఫ్రై ఆనియన్స్ అయితే వేసాను. వేసి అయితే దీని మీద లిడ్ అయితే క్లోజ్ చేశాను. ఒక 20 మినిట్స్ సారీ దీంట్లో నెయ్యి వేసాను. 20 మినిట్స్ క్లోజ్ చేసి అయితే పెట్టుకున్నాను. వేడిగా అయితే మా బిర్యానీ రెడీ అయిపోయింది. రెడీ అయ్యాక దాన్ని అయితే నేను బాగా కలిపి నా కోసం సర్వ్ చేసి అయితే చేసుకున్నాను. అంతా ఎక్కించాకనే తిందాం అనుకున్నాను, కానీ ఏం చేద్దాం, నాకు ఆకలిగా అయ్యిందని నేను తినేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.